నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత భావిస్తున్నా. గవర్నమెంట్ పాలసీల వల్ల చిన్న తరగతి వాళ్ళు డెవలప్ కావాలని మనకి గత గవర్నమెంట్ 10 సంవత్సరాలలో సిరిసిల్లకి వాళ్ళకు వీలైనంత వరకు అవకాశాలు కల్పించి మనకు కొంచెం వెసులుబాటు ఇచ్చింది, ఆత్మహత్యలను రూపుమాపింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రస్తుత గవర్నమెంట్ లో ఇప్పటి వరకు చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినా కూడా ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకపోగా ఇంత కరెంట్ పవర్ సబ్సిడీ అనేది మనకున్న గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. కానీ ఆ సబ్సిడీ ఎత్తేస్తూ ఇప్పుడు ఆ పవర్ సబ్సిడీకి సంబంధించి సబ్సిడీ పోయింది అని అందరూ అంటున్నారు. సబ్సిడీ పోతూ కమర్షియల్ వేశారు. మనకు కమర్షియల్ అంటే ₹8.55 కరెంట్ బిల్లు పర్ యూనిట్ వస్తుంది. మనం తయారు చేసే ఏ గుడ్డకైనా 70 నుంచి 80 పైసల పర్ మీటర్ యూనిట్ అయితే మనకు ఎట్టి పరిస్థితుల్లో ఏ క్లాత్ పడతలు కాదు. మిగతా రాష్ట్రాలతో పోటీ పడలేము. కరెంట్ సమస్య ఒకటి ముఖ్యంగా. రెండోది మాకు ప్రభుత్వ ఆర్డర్స్ కావాలి. ఒక్కోసారి సడన్ గా ఇన్ని వేల ఆర్డర్స్ వచ్చి మీరు మొత్తానికి ఆర్డర్ ఇవ్వకపోతే ఇండస్ట్రీ పూర్తిగా కుంటుపడిపోయింది. 8 నెలల నుండి ఎవరికి పనులు లేవు. అక్కడ మాకు తక్షణమే పని కల్పించాలి, ప్లస్ కరెంట్ సబ్సిడీ సమస్య తీర్చాలి. పాత బకాయిలు మాకు వచ్చే టోటల్ బకాయిల్స్ మాకు ఇమీడియట్ గా 1 మంత్ బిల్లు తొందరగా మాకు ఇవ్వాలి. దీనివల్ల సిరిసిల్ల కొంచెం బాగుపడుతుంది. ప్లస్ ఇంకొకటి ఇండస్ట్రియలిస్ట్ కి హైదరాబాద్ లో మన ఫారెన్ నుండి ఏ యూనిట్స్ వచ్చినా ఐటీ రంగం కానీ ఇంకేదైనా ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ మెడికల్ ఫార్మా కానీ వచ్చిన వాళ్ళకి 100-200 మందికి ఉపాధికి ఎంప్లాయ్మెంట్ చేసే వారికి మన గవర్నమెంట్ వాళ్ళు 2-3 నుంచి 5-10 అట్లా వాళ్ళకి వీలైనంత ఎకరాలకు ల్యాండ్ గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్ర జాగని వాళ్ళకి దారదత్తం చేస్తూ గవర్నమెంట్ వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుంది. సార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ చేస్తూ వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తూ వాళ్ళ పెట్టుబడులకు డబ్బులు ఇస్తూ బ్యాంకు రుణాలు మాఫీ చేస్తారు. మాకు పని కల్పించండి, కేవలం మేము కూలీ మీద బతుకుతాము, మాకు ఎలాంటి ఫ్రీ ఇవ్వట్లేరు. రైతులకు 35 నుంచి 40 వేల అమౌంట్ 40 వేల కోట్ల రూపాయలు దాదాపుగా రుణమాఫీ కింద తీసుకున్నారు. మా పద్మశాలి వర్కర్లకి పద్మశాలి నేతన్నలకి తెలంగాణ రాష్ట్రం నుండి ఏం లబ్ధి చేకూర్చారు. మాది ఓటు బ్యాంకు కాదా? అయ్యా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించండి, మా నేతన్నలను గుర్తించండి. మీరు ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసం కాదు. ఇక్కడ 20,000 నుంచి 30,000 మంది లేబర్ బతుకుతున్నారు. ఈ 20-30 వేల మందికి సంబంధించి కొద్దిగా సహకరిస్తే మేము అందరం బయటపడతాము. దయచేసి సహకరించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు.